హాయ్ ఫ్రెండ్, దిస్ ఇస్ సాయి కృష్ణ. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే సింగపూర్లో హోటల్ మేనేజ్మెంట్ చేయవచ్చా, ఒకవేళ చేస్తే ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, అండ్ అలాగే జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి, అండ్ అలాగే 10th కంప్లీట్ అయిన వాళ్ళు సింగపూర్లో హోటల్ మేనేజ్మెంట్ చేయవచ్చా, అండ్ అలాగే ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ చేయవచ్చా, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు చేయవచ్చా, అండ్ అలాగే డిగ్రీ డిస్కంటిన్యూ అయిన వాళ్ళు చేయవచ్చా అనే దాని గురించి మాత్రం నేను ఈరోజు మొత్తం కంప్లీట్గా డీటెయిల్గా అయితే నేను చెప్పబోతున్నాను. సో మీకు సింగపూర్లో ఒక మంచి కోర్స్ అయితే అవైలబుల్లో ఉంది ఎప్పటి నుంచో. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. డిప్లొమా ఇన్ హాస్పిటాలిటీ అనే కోర్స్ అయితే ఉంది. ఇది హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించింది. 10th కంప్లీట్ అయిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, అండ్ అలాగే డిగ్రీ డిస్కంటిన్యూ అయిన వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఇది చేయవచ్చు. ఈ కోర్స్ వచ్చేసి 1 year ఉంటుంది. సో 1 yearలో మీకు 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది, 6 months స్టడీ ఉంటుంది. ఫస్ట్ అయితే 6 months స్టడీ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. సో ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒకవేళ మీ స్కిల్స్ మంచిగా ఉండి మీకు అక్కడే ప్లేస్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే మీ కాలేజ్ త్రూ మీకు ప్లేస్మెంట్స్ అయితే రావడం జరుగుతుంది. సో అలా మీరైతే జాబ్ అయితే అక్కడ దొరకబట్టుకోవాలి. సో అక్కడ మీకు దొరకలేదనుకో మీరైతే ఇండియాకి రావాల్సి ఉంటుంది, ఎందుకంటే మీ వీసా అనేది 1 year ఉంటుంది కాబట్టి. సో అది ఏంటంటే వ్యాలిడిటీ అయిపోతుంది కాబట్టి మీరు కంపల్సరీ ఇండియాకి రావాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే మీరు ఒకవేళ ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ సింగపూర్ వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు. సో మీకైతే జాబ్ ఆపర్చునిటీస్ అక్కడ ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే సింగపూర్ ఎక్కువగా మెయిన్ హాస్పిటాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మీరైతే సింగపూర్కి ఈజీగా వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే మీకు సింగపూర్లో స్టడీ చేసే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు జాబ్ ఆపర్చునిటీస్ అయితే రావడం జరుగుతుంది అక్కడ. సో నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే నేనైతే నా డిస్క్రిప్షన్లో ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరైతే ఆ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరైతే ఇంకా క్లియర్గా తెలుసుకోవచ్చు. అండ్ అలాగే సో దీనికి టోఫిల్ కానీ ఐల్స్ కానీ అవసరమా అనుకుంటే ఎట్లాంటిది అవసరం లేదండి. అండ్ అలాగే ఫండ్స్ ఏమన్నా చూపించాలా అంటే అవసరం లేదు. సో ఏ ఫండ్స్ చూపించనక్కర్లేదు, టోఫిల్ అవసరం లేదు, ఐల్స్ అవసరం లేదు. మీరైతే వెళ్ళడానికి అయితే చాలా ఈజీ. అండ్ అలాగే వేరే కంట్రీస్తో పోల్చుకుంటే సింగపూర్లో ఫీ స్ట్రక్చర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో మీరు ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు కోర్స్, అండ్ అలాగే ప్లేస్మెంట్ కూడా ఈజీగా దొరకబట్టుకోవచ్చు. హాస్పిటాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది, మొత్తం సింగపూర్ టూరిజం మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. జాబ్ గురించి భయపడనక్కర్లేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకుంటూ మీరైతే పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికైతే అవైలబుల్లో ఉంది, కానీ అక్కడైతే లీగల్ కాదు, ఇల్లీగల్. మీరు తెలియకుండా బ్యాక్ ఎండ్లో చేసుకోవాలి జాబ్ అనేది. సో అక్కడ దొరికితే ఎట్లా ఉంటుందంటే మీరైతే పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా అక్కడైతే మీరు వర్క్ చేసుకోవాలి. సో ఆ జాబ్ చేసుకున్నట్లయితే మీకు అక్కడ ఎక్స్పెన్సెస్ అనేది మొత్తం క్లియర్ అయిపోతాయి. సో మీకు అంత బర్డెన్ అయితే ఉండదు. ఇంటి దగ్గర నుంచి వెళ్ళి అమౌంట్ వేయించుకొని అక్కడ సర్వైవ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. సో అండ్ అలాగే నెక్స్ట్ ఒకవేళ మీకు ఆ కంట్రీలో మీకు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ లేకపోతే ఈ కోర్స్ మీద అయితే మీకు కంప్లీట్ అయిన తర్వాత మీరు వేరే కంట్రీకి అయితే వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మీరు సింగపూర్లో అక్కడ స్టడీ చేశారు కాబట్టి అక్కడ స్టడీ వాల్యూ ఉంటుంది. సో అండ్ అలాగే మీరు వేరే కంట్రీస్కి వెళ్ళడానికి చాలా ఈజీగా అవుతుంది. సో అండ్ అలాగే మీకు మంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి హోటల్ మేనేజ్మెంట్లో. సో నేను ప్రజెంట్ హోటల్ మేనేజ్మెంట్ చేసి నేనైతే జాబ్ చేయడం జరుగుతుంది. సో అండ్ అలాగే ఇంకేమన్నా మీకు జాబ్స్ గురించి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే నేను కంపల్సరీ రెస్పాండ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో నా వీడియో నచ్చితే మీరైతే ఒక లైక్ వేసుకోండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.